హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ టెక్స్. సో ఈరోజు అహ్మద్ బాషా గారి దగ్గరకు వచ్చేసాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి, ఫ్రీ బస్ పథకం, స్త్రీ శక్తి పథకం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి, స్త్రీలకు మంచి రోజులు వచ్చినాయి, వాళ్ళకు ₹1 లాభం కలిసి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే 8,000 10,000 స్త్రీలు ఏదో షాపులో కానీ బట్టల షాపులు కానీ ఎక్కడైనా వాళ్ళ జీవనోపాధి బతికేవాళ్ళు. ఈ ఛార్జీలు వచ్చేసరికి నెలకు 3,000 కన్ఫామ్ అవుతాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఏంటంటే నెలకి 3,000 మిగిలినట్టే వాళ్ళకి. ఆ 3,000 అనేది ఇంట్లో సరుకులు, ఆ సరుకులు ఏదైనా ఇంట్లో తినే వస్తువులు ఆ 3,000 కలిసి వచ్చినట్టే కన్ఫామ్ మిగులుతాయి. ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి భారం ఉన్నా కూడా ఎన్నో ఖర్చులు ఉన్నా కూడా మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. ఇవాళ మాట ఇస్తారు కానీ తొందర అవ్వాలంటే చాలా కష్టం. ఒక్కొక్కటి స్టెప్ చేసుకుంటూ పోవాలి. మనం ఇచ్చినంత మాత్రం చెప్పినంత మాత్రం చేయాలంటే కొంత టైం పడుతుంది, తప్పదు. ఒకసారి ప్రజలు గ్రహిస్తే చాలా మంచిది. ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా వినికిడిలోకి వస్తున్నాయి. భర్త మీద అలిగి వెంటనే బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఫ్రీ బస్ రావడంతో డబ్బులతో కూడా అవసరం లేదు అని చెప్పి ఈ రకంగా గొడవలు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? భార్య భర్తలు గొడవ పడడం జీవితం లేదుగా. వాళ్ళ తల్లిదండ్రులు గొడవ పడ్డారుగా. గొడవపడి ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో పిల్లలకి వాళ్ళని పెంచారు, చదివించారు, వాళ్ళొక స్థాయిని తీసుకెళ్ళారు. వాళ్ళెంత కష్టపడినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించరా? మీరు ఇప్పుడు భర్త అలిగి వెళ్తారు, మీ ఇంట్లో ఎన్ని రోజులు కూర్చుంటారు? ఒక నిమిషం ఆలోచించండి. ఎన్ని రోజులు కూర్చుంటారు? కూర్చోవటానికి వాళ్ళకైనా ఆలోచన ఉండాలి, కూర్చోడానికి మీకైనా ఆలోచన ఉండాలిగా. పెళ్ళి చేసిన తర్వాత ప్రయాణం ఇటేం లేదు, ఇటు సంతోషంగా వచ్చి 4 రోజులు వచ్చి ఉండి వెళ్ళమంటారు ఎవరైనా తర్వాత భర్త వదిలిపెట్టుకుని మా ఇంట్లో కూర్చోబెట్టుకోవడానికి కనీసం ఆలోచన ఉండాలిగా. వాళ్ళ అమ్మ నాన్న అరుచుకోలేదా, కొట్టుకోలేదా? కొట్టుకోకుండా ఇబ్బంది పడకుండా వీళ్ళు పెరిగారా, వాళ్ళు పెంచారా? అంటే ఇవాళ ఏంటంటే మనం ఏంటంటే పాతకాలం రోజులు మర్చిపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, ఈ పిల్లలు కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఏం చెప్పారు పిల్లలకి? అమ్మ మేము ఎంత కష్టపడి, మేము వెనక నుంచి వచ్చిన వాళ్ళం కాదమ్మా, మనం మనుషులే అమ్మా. రూపాయి కష్టపడ్డాం, తిండికి కష్టపడ్డాం. ఇవాళ జరిగితే రేపు జరగదు. ఒంటి మీద బట్టలు కూడా చినిగిని కూడా సూది కుట్టుకుని బతికిన వాళ్ళమ్మా. మీరు చూసి ఉంటారు, దాన్ని మర్చిపోకూడదు అని ఒక ఆలోచనతో పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. అది చెప్పకపోవటం వల్ల ఇవాళ ఏంటంటే ఈ 4 గోళ్ళు అది రంగు చూస్తున్నారు తప్ప, ఆకర్షణ చూస్తున్నారు తప్ప జీవితం అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఏంటంటే వాళ్ళ పొట్టతీపుల కోసం చేస్తారు, అది వాళ్ళ జీవితం. వాళ్ళు సీరియల్ ఏంటంటే వాళ్ళ పొట్టతీపుల కోసం చేస్తారు, అది జీవితం. వాళ్ళు సినిమా సీరియల్ అదే జీవితం అని వీళ్ళు అలా అనుకొని దెబ్బతింటున్నారు తప్ప జీవితాలను నాశనం చేసుకున్నారు తప్ప ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ఎవరైనా చెబుతున్నాను. మన ఆలోచనే, మన సహనమే, మనం ఉన్న దాంట్లో తృప్తి పడితే అది ఒక జీవితం. లేని దాని ఆశ పడితే అది జీవితం తెచ్చుకున్న కష్టాలు తప్ప. అది మగోడైనా సరే ఆడోళ్ళైనా సరే. నేను ఉన్నా ఒకటి చెబుతున్నాను, భార్య భర్తలు అరుచుకోకుండా ఎవరు లేరు, ఇబ్బంది పడకుండా ఎవరు లేరు. భార్య అలిగి ఇంటికి వెళ్ళినా, భార్య భర్త అలిగి ఇంటికి వెళ్ళినా ఎవరికి నష్టం? వాళ్ళిద్దరికీ నష్టం అనేది ఒక చరిత్ర మాట, పెద్దోళ్ళు చెప్పిన సత్య మాట నేను చెప్తున్నాను. ఓకే మేడం. నిజంగా అంటే మీరు చెప్పింది వాస్తవమే, కానీ గతంలో ఉన్నాయి, ప్రస్తుతం ఉన్నాయి. కాకపోతే గతంలో ఓర్పు ఉండేది, ఇప్పుడు ఆ ఓర్పు లేదు. అదే సో ఇప్పుడు ఈ ఫ్రీ బస్ రావడం వల్ల ఏమైందంటే రెక్కలు వచ్చినట్లు అయిపోయింది అనమాట. ఇలా చిటికేయడం, ఇలా బస్ ఎక్కడం, ఇలా చిటికేయడం, ఇలా బస్ ఎక్కడం అవుతుంది. సో ఇది ఒక రకంగా సంతోషాన్ని ఇస్తుంది, ఒక రకంగా బాధ. ఒక మాట చెప్పండి, ఓరకనేవి ఎక్కరండి. నా ఓరకన అనేది ఎవరు ప్రయాణం చేయరు. అంటే సార్ ఇప్పుడు స్త్రీలకే కాదు పురుషులకు కూడా కావాలన్న ఆలోచన ఉందా మీకు? వద్దండి. ఇప్పుడు అందరూ ఫ్రీ కావాలంటే అక్కడ ఏం లేదు. ఇంకా ఇప్పుడు మా గవర్నమెంట్ అనేది ఇంకా ప్రజల మీద భారాలు వేయటమే. ఆల్రెడీ మాకు ఎన్నో భారాలు ఉండి, ఖర్చులు ఉండి, మాట ఇచ్చాం తప్పదు, మాట నెరవేర్చాలి అనేది మా బాబు గారు శపథం పట్టారు, మా లోకేష్ గారు పట్టారు, వదిలేరు.
దాని ఇప్పుడు ఏంటంటే సర్దుకొని ప్రయాణం చేయటం తప్ప ఊరకన ప్రయాణం చేయకూడదు. అంటే మీరు రోజు ఎక్కడి నుంచి నిడుముక్కల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో చూసినట్లయితే ఎప్పుడైతే ఫ్రీ బస్ మొదలుపెట్టారో అప్పటి నుంచి స్త్రీలు పెరిగారా బస్సులో ప్రయాణం, తగ్గారా? లేదు, అంటే ఇప్పుడు తగ్గలేదు పెరగలేదు. ఒక ఫస్ట్లోనుగా ఫస్ట్ టైం అనేది ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటారు స్త్రీలు. ఫస్ట్ పోక ఏంటంటే తగ్గుతారు. వాళ్ళు ఏందో అన్నప్పుడు ఇంట్లో పనులు వదులుకొని రారు కదండి. లేదు, అంటే ఇందాక మేము ఒకరి దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు అంటున్నారు ఇంట్లో బోర్ కొడుతుంది మేడం, అందుకని సత్తెనపల్లి నుంచి గుంటూరు దాకా వచ్చానని చెప్పారు ఒక ఆవిడ. చెప్తూ ఉంటారు, అందరూ ఉండరండి, ఎవరు సరదా చెప్తూ ఉంటారు తప్ప అందరూ ఉండరు. ఇంకొకరు విన్నట్లయితే మా అబ్బాయి ఇంట్లో అన్నం తినట్లేదు, అందుకని బస్సు ఎక్కించి ఇక్కడ దాకా తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్తున్నారు. అందరూ అలా అనుకుంటే ఇంట్లో ఎవరు ఉండరు, అందరు తాళాలు వేసుకుని ఇంకా దొంగలకు రాజ్యాలు అవుతాయి. అదొకలాగా ఉంటారు, అందరూ ఉండరు. ఈ ఫ్రీ బస్ అనేది చాలా మంచి పథకం. మా బాబుగారు చరిత్రలో మంచి నిర్ణయం తీసుకున్నారు, మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. ఇది ఒక జీవితం, ఒక చరిత్ర పథకం. చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మనకి. ఓకే మేడం, థ్యాంక్ యూ.